హలో, మీకు ఇక్కడ ప్రింటర్ ఇస్ ఎంప్టీ ప్లీజ్ వెయిట్ అనే ఎర్రర్ వస్తే ప్రింటర్లో పేపర్స్ అయిపోయినట్టు. సో ఇక్కడ మీకు పేపర్స్ ఎలా పెట్టాలో నీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ సైడ్న డోర్ ఉంది కదా, ఆ డోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింటర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కింద ఈ లాస్ట్ దాంట్లో ఇక్కడ లాకర్ కింద ఉంది కదా, సైడ్ నుంచి ఇలా లాగితే ఓపెన్ అవుతుంది ఇది. సో ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ పేపర్ బండిల్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను పేపర్స్ కింద పెట్టాను. ఇక్కడ బండిల్స్ ఉంటాయి, A4 షీట్ బండిల్స్. దాన్ని తీసి ఇక్కడ పైన ఇక్కడ ట్రేస్ ఉన్నాయి కదా, 2 ట్రేస్. సో ఈ 2 ట్రేస్లో ఫిల్ చేయాలన్నమాట. సో దీన్ని నొక్కితే ఇలా ఓపెన్ అవుద్ది. ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే సైడ్ నుంచి ఇలా లాగండి, గట్టిగా వస్తుంది. సో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ A4 ఆర్లో ఉండాలి సైజ్. ఇక్కడ A4 ఆర్లో ఉండాలి. ఒకవేళ A4 ఆర్లో లేకపోతే దీన్ని ఇలా అడ్జస్ట్ చేయాలి. ఇట్లా మోస్ట్లీ A4 ఆర్లో ఉంటుంది, దీన్ని అడ్జస్ట్ చేయొద్దు. సో ఇట్లా పేపర్స్ కరెక్ట్గా నీట్గా ప్లేస్ చేయాలి, అప్పుడే A4 ఆర్ ప్రింట్ అవుతాయి పేపర్స్. సరిగ్గా పెట్టకపోతే పేపర్స్ నలిగిపోయి స్ట్రక్ అయిపోతాయి ప్రింటర్లో. బండిల్ నుంచి కొంచెం కొంచెం పేపర్స్ తీసి ఇలా ఫిల్ చేసాను నీట్గా. ఇక్కడ మార్క్ ఉంది కదా, ఇక్కడ మీకు మార్క్ ఉంది కదా, మార్క్ దగ్గర వరకు ఫిల్ చేయాలి. అంతకుమించి ఎక్కువ పెడితే ప్రింటర్ తీసుకోదు. సో అలా ఫస్ట్ రేలో కూడా సేమ్ అలానే ప్లేస్ చేసేయండి A4 ఆర్కి. ఆటోమేటిక్గా మీ ప్రింట్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇది కూడా క్లోజ్ చేసేయండి లాస్ట్లో అయిపోయిన తర్వాత. సో పేపర్స్ పెట్టిన తర్వాత క్లోజ్ చేసేయండి. ఒకవేళ మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో ఎనర్జీ సేవర్ బటన్ ఆఫ్లో ఉంటే దీన్ని క్లిక్ చేసి ఆన్ చేయండి.